చూడండి, వాట్ ఈస్ ద క్యాపిలరీ యాక్షన్ అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ చూడండి, వాట్ ఈస్ ద క్యాపిలరీ యాక్షన్? ద రైజ్ ఆఫ్ లిక్విడ్ ఇన్ క్యాపిలరీ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాపిలరీ యాక్షన్. సో ఏమని కావాలి? లిక్విడ్ ఏం కావాలి? పైకి. క్యాపిలరీ అంటే పైకి ప్రయాణించడాన్ని ఏమంటారు? క్యాపిలరీ యాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్, రూట్స్ అబ్జార్బ్స్ వాటర్, ఆయిల్. వాటర్, రూట్స్ అనేది ఏమవుతుంది? వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఏమవుతుంది? చెట్ల కొమ్మల పైకి పంపిస్తుంది. పైకి పంపించడం జరుగుతుంది, పైకి పంపిస్తుంది. అట్లా పైకి ఎట్లా వెళ్తుందంటే క్యాపిలరీ యాక్షన్ వలన. నెక్స్ట్ది, రైజ్ ఆయిల్ రైజెస్ ఇంటు ద విక్ ఆఫ్ ఎన్ ఆయిల్ ల్యాంప్. ఆయిల్ ల్యాంప్ లోపల ఏమవుతుంది? కింద బత్తి ఉంటుంది కదా, ఆ బత్తి ద్వారా పైకి ప్రయాణిస్తుంది. ఆ ప్యాంట్ జేబులు ఉంటుంది చెప్పు, దొరికిందా? సో అట్లా పైకి ప్రయాణించడాన్ని. అదే ఇంక్ రైజెస్ ఇన్ బ్లాటింగ్ పేపర్. ఒక పేపర్ని మీరు ఇంక్ లోపల కనుక పెడితే ఆ పేపర్ ద్వారా పైకి వాటర్ ఇంక్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, టు గెట్ స్పిరికల్ షేప్ ఆఫ్ రెయిన్ వాటర్ డ్రాప్స్. రెయిన్ వాటర్ డ్రాప్స్ అనేది ఇదంతా కూడా సర్ఫేస్ టెన్షన్ వల్లనే. సర్ఫేస్ టెన్షన్ వల్లనే. దొరికినాయా? సర్ఫేస్ టెన్షన్. నెక్స్ట్ వన్, రైట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటిదిరా? సో ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అనేది వాటర్ వేపర్గా మారడాన్ని ఏమంటారు అంటే ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్ అంటారు. ఈ ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మీద డిపెండ్ అవుతుంది, విండ్ స్పీడ్ గాలి యొక్క వేగం మీద డిపెండ్ అవుతుంది, మరియు దీని మీద అప్లై చేసే ప్రెషర్ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది అనేది మనకు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్. ఈ 5 అంశాల మీద డిపెండ్ అవుతుంది. ఒక్కొక్క దాని గురించి చూడండి. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఎఫెక్ట్ అపాన్ ఎవాపరేషన్? సో మనం టెంపరేచర్ని కనుక పెంచితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా పెరుగుతుంది. విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో మనం టెంపరేచర్ని కనుక రైజ్ చేస్తే, టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది అనేది కాన్సెప్ట్.